జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరంపల్లిలోని ఎండపల్లి ప్రెస్ క్లబ్లో పెద్దపల్లి పార్లమెంటు బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి ఇరికిల రాజనర్సయ్య వారి నాయకులతో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏనుగు గుర్తుకు ఓటు వేసి తనని ఎంపీగా గెలిపించాలని ప్రజలు వేడుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమల్లో విఫలమైందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొప్పుల ఈశ్వర్ ధర్మపురి ప్రజలకు రైతాంగానికి చేసిందేమీ లేదని విమర్శించారు. బీజేపీ పార్టీ 400 సీట్లు గెలిస్తే రిజర్వేషన్ బేషరతుగా తొలగిస్తాననడం ఏంటి అని మైనారిటీ సోదరులు ఆలోచించవలసిన అవసరం ఉందన్నారు. బహుజన్ సమాజ్ పార్టీని గెలిపిస్తే మాయావతి అధ్యక్షతన యువకులకు ఉపాధి రీత్యా రైతులకు మహిళలకు తగిన న్యాయం చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాదసి రవీందర్, పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ వరికిల్లా మల్లేష్, ధర్మపురి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కృష్ణపల్లి శ్రీనివాస్, నాయకులు మారెపల్లి రవికుమార్, మంతని సాయి కుమార్, ములుకల లింగయ్య, సిరికొండ సది, మంతన శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నేను పార్లమెంట్ అభ్యర్థినైన నా పేరు ఇరికుల రాజనర్సయ్య, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఏనుగు గుర్తుపై నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఈరోజు ధర్మపురి నియోజకవర్గంలో ప్రత్యేకంగా పాత్రికేయుల సమక్షంలో నేను ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఈరోజు ఈ పెద్దపల్లి పార్లమెంటు ఎలక్షన్లో దాదాపుగా మరి బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే మన అంబేద్కర్ ఆశయాలతోని, మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలతోని, కాన్సీరామ్ గారి ఆశీర్వాదంతో, మాయావతి గారి నాయకత్వంలో, మరి రాష్ట్ర నాయకులు మంద ప్రభాకర్ గారి నాయకత్వంలో నాకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని అనుగుణంగా మరి ఏదైతే సోదరులకు నేను ముఖ్యంగా తెలియజేయలేదు ఏంటంటే, ఇప్పటి వరకు పెద్దపల్లి పార్లమెంటులో ఒక్క మాదిగ సామాజిక వర్గానికి కూడా టికెట్ ఇవ్వలేదు. దాదాపుగా 40 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కాకా వెంకటస్వామి గారు, అదే రకంగా 2 సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి మన వివేక్ వెంకటస్వామి గారు, అదే రకంగా మరి వాళ్ళ ఏదైతే పెద్దపల్లి పార్లమెంటులో 2 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక నియోజకవర్గానికి చెన్నూరులో వివేక్ గారు చేస్తున్నారు, అదే రకంగా బెల్లంపల్లిలో మరి వినోద్ గారు చేస్తున్నారు. మరి ఇప్పుడు వెంకటస్వామి మనమడైనటువంటి మరి గడ్డం వంశీ గారు కూడా పెద్దపల్లి పార్లమెంట్లో ఎలక్షన్లో నిలబడినాడు. నిజంగా చెప్పాలంటే ఈ పెద్దపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో మరి అభ్యర్థులు లేరా అని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మరి ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటులో గెలిచి దాదాపుగా 75 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏమీ చేయకుండా మరి వేరే రాష్ట్రాలలో వాళ్ళ ఇండస్ట్రీస్ని పెట్టి మరి ఇండస్ట్రీస్ని పెట్టుకోవడము, మరి ఇక్కడ ఉపాధి కూడా కల్పించకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. మరి ఇప్పుడు కూడా వాళ్ళ మనమడు మరి ఇండస్ట్రీస్కి ఒక ఎండీనో డైరెక్టర్గా ఉన్నాడు. మరి ఆయన కూడా ఇప్పుడే వచ్చి ఈ పెద్దపల్లి పార్లమెంట్లో పోటీ చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి యువత ఉపాధి లేకుండా బాధపడుతూ ఉన్నారు. మరి అయ్యా, మరి మీరు ఇక్కడ గెలుస్తూ ఇక్కడ ఓటర్ల యొక్క మనుగడ పొంది మీరు ఏదో ఇతర రాష్ట్రాల కర్మాగారాలు పెడుతున్నారు. మరి ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉపాధి లేకుండా అవుతున్నది. మరి ఇప్పటి వరకు ఒక్క ఇండస్ట్రీ కూడా పెట్టకుండా నిరుద్యోగులకు మరి ఏం లాభం చేసినాం అనేది మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. మరి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మరి ముందుకు వస్తూ ఉన్నది. ఎందుకంటే మరి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 6 గ్యారంటీలను పెట్టింది. 6 గ్యారంటీలు ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి అమలు పరచలేదు. మరి అదే రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా లక్షలాది కోట్లు మరి పెట్టి ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు కట్టిండో అది కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. మరి కొన్ని బ్రిడ్జిలు కూడా కూలిపోతూ ఉన్నాయి. మరి ఇదంతా ఎంత అరాచకము, ఎంత అన్యాయము.